ఆరవ రోజు సత్యాన్వేషణ అంటూ మీలరేప తన జీవిత ప్రయాణంలో మనకి తెలియచేస్తున్నది ఏంటో తెలుసుకుందామంటారా? ఇంతవరకు మేము మీలరేప బాల్యంలో ఆయన జీవితం గురించి సావధానంగా విన్నాము. తర్వాత ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా ప్రారంభించారు, ఇటువంటి పాపకర్మతో మొదలైన ఆయన జీవితాన్ని ఇంకా పతనమైపోకుండా ఎలా రక్షించుకోగలిగారో తెలుసుకోవాలని మా అందరికీ ఎంతో ఆతృతగా ఉంది. తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి మేమంతా ఎదురు చూస్తున్నాము. స్వామి, బాల్యమంతా ఇలా గడిపిన మీరు మీ దృష్టిని ముక్తి మార్గం వైపు ఎలా మలుచుకున్నారో చెప్పమని నేను మా గురువుగారిని ప్రార్థించాను. మీలా రేప చెప్పటం ప్రారంభించారు. కాలం గడిచిన కొద్దీ నాలో అసంతృప్తి మొదలైంది. మరణాలకు, కష్టనష్టాలకు కారణములైన నేను చేసిన పనులకు నాకెంతో పశ్చాత్తాపం కలుగుతోంది. నిజమైన జ్ఞానం కోసం, సత్యమైన జీవిత మార్గం కోసం నేను పరితపింపసాగాను. ఆ పరితాపంలో నేను ఎలా మునిగిపోయానంటే, ఆ విషయాన్ని తప్ప మరే విషయం నేను ఆలోచించలేకపోయేవాడిని. ఆ స్థితి యొక్క ముఖ్య లక్షణం అలజడి, కుదురు లేకపోవటం. నేను కూర్చుంటే అలా ఇలా తిరగాలనిపించేది, తిరుగుతుంటే కూర్చోవాలనిపించేది. అన్నం సహించేది కాదు, కంటికి నిద్ర వచ్చేది కాదు. ఇటువంటి పరిస్థితిలో కుమిలిపోతూ కూడా నేను నా పరిస్థితిని ఎందుకో మా గురువుగారికి చెప్పలేకపోయాను. ఆయన దగ్గర నుండి సెలవు తీసుకొని ఆధ్యాత్మిక జీవితంను ప్రారంభించడానికి అనుమతి అడగటం కోసం సరి అయిన సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాను. అంతటి అంధకారంలోనూ నాకు ఒక రోజు వెలుగురేఖలు కనిపించాయి. మా గురువుగారు తమ బాల్య స్నేహితుడు ఒక ఆయనకు జబ్బుగా ఉన్నదని కబురొస్తే చూడటానికని వెళ్ళారు. ఆయన చేతిలోనే ప్రాణాలను వదిలాడు. తిరిగి వచ్చినప్పటి నుండి ఆయన ఎంతో విచారంతోనూ నిర్లిప్తతతోనూ ఉండటం చూసి ధైర్యం చేసి ఆయన వైఖరికి కారణం ఏంటని అడిగాను. ఆయన ఇలా చెప్పారు: జీవితం ఎంతో క్షణికమైనది. క్రితం రాత్రి నా స్నేహితుడు మరణించటంతో నాకు దుఃఖం కలిగింది. ఈ ప్రపంచం ఎంతటి దుఃఖమయమో, నా జీవితమంతా క్షుద్ర విద్యాభ్యాసంతోనూ వాటి ప్రదర్శనలతోనూ గడిపి చావులకు, కలహాలకు నిలయమైన ఈ లోకానికి ఇంకా దుఃఖాన్ని తోడు చేసిన వాడినయ్యాను. నా శిష్యుడివైన నీవు కూడా నా అడుగుజాడల్లోనే నడిచి కొండంత పాపమును నెత్తి నీవు వేసుకున్నావు. చేసిన పనులకు నేను బాధ్యుని కనుక ఆ పాపం కూడా నాకు తోడైనది. ఇప్పటికైనా జీవితాన్ని సత్యాన్వేషణలో గడపాలి. ఇక్కడే ఉండి నా పిల్లల బాధ్యత, విద్యార్థుల బాధ్యత స్వీకరిస్తే నేను వెళ్ళిపోతాను. లేకపోతే నువ్వే వెళ్ళి నిజమైన మతాన్ని అభ్యసించి నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు. నువ్వు యువకుడివి, శరీర దారుఢ్యము, నిగ్రహము గలవాడివి. వెళ్ళు, కపటం లేని సాధకుడిగా అన్నారు. అంతకంటే నాకు కావలసిందేమున్నది? ఆయన దగ్గర నుండి వెళ్ళిపోవడానికి అనుమతించమని కోరిన వెంటనే ఆయన అనుమతించారు. దానికి తోడు ఆయన నాకొక అడవి దున్ననొక దాన్ని, కొన్ని ఉన్ని దుస్తుల్ని ఇచ్చి, నార్ అనే ప్రాంతంలో ఒక గురువున్నారని, ఆయన ప్రాచీన మత సంప్రదాయానికి చెందినవాడని, గొప్ప శక్తులు కలవాడని ఆయన దగ్గరకు పోయి సాధనలో శ్రమించమని చెప్పడంతో నేను సాంగ్ ప్రాంతానికి వచ్చి వేశాను. నేను అక్కడికి వెళ్ళిన సమయానికి ఆ గురువుగారు ఊళ్ళో లేరు. నేను ఆయన భార్యను, విద్యార్థులను కలుసుకున్నాను. ఎవరైనా నన్ను ఆ గురువుగారి దగ్గరకు చేరిస్తే వారికి కొంత పైకం ఇస్తానని చెప్పి ఎలాగో ఆ గురువుగారి దగ్గరకు చేరుకున్నాను. దున్నను, ఉన్ని వస్తువులను ఆయనకు కానుగ్గా ఇచ్చాను. నేనెంతటి దుర్మార్గుడినో ఆయనకు వివరించి పడమటి కొండ ప్రాంతం నుండి తంత్రవేత్త అయిన నా గురువు పంపగా వచ్చానని, భ్రాంతిమయమైన ఈ ప్రపంచంలో పుట్టుక చావుల నుండి నాకు విముక్తి దొరకనివ్వమని, సత్యాన్ని అన్వేషించడానికి వచ్చానని నాకు తగిన ఉపదేశం అర్థించాను. నా కానుకలు ఆయన అందుకుని నాకు ఇలా చెప్పారు: నా ఉపదేశ మార్గాన్ని గొప్ప పరిపూర్ణత అంటారు. వేర్లు, కాండము, కొమ్మలు అంటే ప్రారంభంలోనూ, మధ్యలోనూ, అంతంలోనూ పరిపూర్ణత గలది. నా మార్గము పరిపూర్ణం అవడం వలన ఉపదేశం పొందిన వారిని, ఇచ్చిన వారిని కూడా రక్షిస్తుంది. ఈ ఉపదేశ ఫలమే జ్ఞానము. ఎవరైనా ఈ మార్గంలో ఒకరోజు ధ్యానంలో ఉంటే చాలు,
అతనికి విముక్తి లభిస్తుంది. ఆధ్యాత్మికంగానూ మానసికంగానూ అభివృద్ధి ఉన్నవారికి ఈ ఉపదేశం చెవులబడగానే ఏ ధ్యానము చేయనవసరం లేకుండానే ముక్తి లభిస్తుంది. అది ఎంతో పై స్థితిలో ఉన్నవారికి దానిని నీకు ఉపదేశిస్తాను అన్నారు. ఎప్పుడో ఒకరోజు చూచి ఆయన నాకు ఆ ఉపదేశం ఇచ్చారు. దుష్టమైన మానసిక స్థితిలో ఆ మాట నా తలకెక్కింది. ఇదివరకు నేను సాధించిన దుష్ట మంత్రాలు సిద్ధించడానికి 1-2 వారాలైనా పట్టింది. కానీ ఇప్పుడు ఒక రాత్రిలో ముక్తినిచ్చే ఉపదేశం నాకు లభించింది. అందులో మా గురువు పరిపాకం చెందినవారు. ఈ ఉపదేశం వినటంతోనే ముక్తి పొందగలరని చెప్పటంతో నాకు గర్వం పెరిగి నేను ధ్యానం చేయడానికి కానీ తీవ్రంగా సాధన చేయటానికి కానీ ఆసక్తి చూపలేదు. కొద్ది రోజులు గడిచాక గురువు గారు నాకు ఒక చక్కని సలహా ఇచ్చారు. తోపగా నువ్వెంతో దుశ్చరితుడివని, నువ్వు చెప్పిన మాటలు సత్యాలు. నేను కూడా నా గురోపదేశం గురించి లేని గొప్పలు చెప్పిన మాట కూడా నిజమే. ఏమైనప్పటికీ నీవు నా శక్తిని మించిన వాడవు. నిన్ను మార్చటం నా వల్ల కాదని నాకు తోస్తోంది. గోధుమ లోయల్లో ఒక గురువు గారున్నారు. ఆయన భారతదేశపు గొప్ప యోగి అయిన నరోపా గారి శిష్యుడు. ఆయనను అనువాదకులు మార్పా అంటారు. మీ ఇద్దరికి పూర్వజన్మల నుంచి సంబంధం ఉంది. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళు. మార్పా అనువాదకులు అన్న శబ్దాలు నా చెవులు పడగానే నా శరీరమంతా పులకించిపోయింది. నా నాడులన్నీ ఒక్కసారి వింతగా చైతన్యవంతులయ్యాయి. ఆయనే నా నిజమైన గురువని నాకు వెంటనే తోచింది. ఇక నేను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాకు గల కొద్దిపాటి పుస్తకాలను, ప్రయాణానికి అవసరమైన ఆహారాన్ని తీసుకుని బయలుదేరాను. నా గురువుని నేనెప్పుడు కలుసుకుంటాను అన్నదే నా మెదడును మండిస్తున్న ఒకే ఒక్క ఆలోచన. నేను ఆయనను కలుసుకోవడానికి ముందు రాత్రి మార్పా గారికి ఒక వింత స్వప్నం వచ్చినట్లు నాకు తర్వాత తెలిసింది. ఆ కలలో ఆయన గురువు గారైన నరోపా గారు మార్పా గారి దగ్గరకు వచ్చి చిలుము బట్టి ఉన్న దోర్గే చిమ్నీని, పవిత్ర జలాలతో నిండిన ఒక బంగారు పాత్రను మార్పా గారికి ఇచ్చి, ఆ పవిత్రమైన నీటితో ఆ చిమ్నీని మార్పా గారు శుభ్రపరిచినట్లయితే లోకాలన్నీ ఆనందంతో నిండుతాయని చెప్పారు. మార్పా గారు తమ గురువు గారు చెప్పిన విధంగా చిమ్నీని శుభ్రపరచగా విశ్వ జీవరాశులన్నీ మార్పా గారిని గౌరవపూర్వకంగా పూజించారు. యాదృచ్ఛికంగా మర్నాడు ఉదయం ఆయనకు ఫలాహారం అందిస్తూ మార్పా గారి భార్య తనకు పవిత్రమైన వస్తువును ఒకదానిని శుభ్రపరుస్తున్నట్లు కల రావటం గురించి ఆయనకు చెప్పింది. తనకు వచ్చిన కలను మాత్రం మార్పా గారు ఆమెకు చెప్పకుండా తాను పొలం దున్నడానికి పోతున్నానని, అక్కడే అతిథులు కూడా రావచ్చు కనుక తనకు వారికి సరిపోయేలా సమృద్ధిగా బీరు పంపమని చెప్పారు. ఆయన భార్య అంత గొప్ప గురువుగారు మామూలు పనివారిలాగా పొలం దున్నటం తగదని గ్రామస్తులు ఏమైనా అనుకుంటారని వారిస్తున్నా అవన్నీ పెడచెవిన పెట్టి ఆయన వెళ్ళిపోయారు. పొలాన్ని కొద్దిసేపు దున్ని విశ్రాంతిగా ఆయన చోట నా కోసం చూస్తూ కూర్చున్నారు.